డాక్టర్ జె. శ్రీనివాస కిషోర్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్. చిన్నపిల్లల్లో రోగాలు ఏ మేరకు ఉంటాయి, ఎలా ఉంటాయో చెప్పగలరా? సో మన స్టాటిస్టిక్స్ చూసినట్టయితే పుట్టే 100 మందిలో గాను 2 to 4%, అంటే 2 నుంచి 4% వరకు పుట్టే పిల్లలకు అవయవ లోపాలు ఉంటాయి. సర్జరీస్ చూసుకుంటే ప్రపంచంలో జరిగే ప్రతి 100 సర్జరీలకు గాను 9%, అంటే 9 సర్జరీలు ఈ పుట్టుకతో వచ్చే ఇబ్బందుల కోసమే జరుగుతున్నాయి. 94% ఆఫ్ డిసీజెస్, అంటే 95% ఆఫ్ సర్జికల్ డిసీజెస్ ఇన్ చిల్డ్రన్, పిల్లల్లో చేసే ఈ శస్త్రచికిత్సలు ఏవైతే ఉన్నాయో అందులో 94% మనకు లోవర్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లో ఎక్కువగా చూస్తుంటాం. సో చిన్నపిల్లల్లో వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, పుట్టుకతో వచ్చే ఇబ్బందులు అంటే కంజెనిటల్ అనామలీస్ అంటాం. అంటే పుట్టుకతో కొన్ని ఏర్పడవు లేదా తప్పుగా ఏర్పడతాయి. సో వాటికి సంబంధించిన ఆపరేషన్స్, వీటిని నియోనెటల్ సర్జరీ అంటాం. లేదా కొన్ని పుట్టిన తర్వాత వచ్చే వ్యాధులు ఉంటాయి, వాటికి సంబంధించిన ఆపరేషన్స్. లేదా పెద్దవాళ్ళు వచ్చే కొన్ని వ్యాధులు పిల్లల్లో కూడా ఉంటాయి, ఎగ్జాంపుల్ అపెండిసైటిస్ లాగా. లేదా ట్రామా అంటే యాక్సిడెంట్స్ వల్ల వచ్చే ఇబ్బందులకు చేసే ఆపరేషన్స్. లేదా ట్యూమర్స్ ఆర్ క్యాన్సర్, ఈ కణతులకు చేసే ఆపరేషన్స్. బర్న్స్ అంటే కాలిపోవడం, వీటికి చేసే ఆపరేషన్స్. ఇవన్నీ కూడా పీడియాట్రిక్ సర్జరీలోనే వస్తాయి.